కేవలం నాయకుడనే కాదు, ఒక సామాన్య వ్యక్తి అయినా సరే ఎలా ఉంటారండి? తన సంపాదించిన సంపాదన తన కుటుంబానికి అందరికీ భరోసాగా ఉండాలి అనే ఒక ఉద్దేశంతోనే సామాన్య వ్యక్తి కూడా కష్టపడి సంపాదిస్తాడు. తల్లికి, చెల్లికి, పిల్లలకి రేపటి తరాలకు ఉండాలని సామాన్య వ్యక్తి అయినా, అలాంటిది ఒక నాయకుడు రేపటి తరాల కోసం పనిచేసే పరిస్థితి వస్తుంది. కానీ జగన్ పరిస్థితి అలా కాదు. తల్లికి, చెల్లిని కూడా మరి ఈరోజు చూశారు కదా, అతి తక్కువ షేర్లు అలాట్ చేసిన పరిస్థితిలో ఉన్న తల్లిని కూడా ఇవ్వద్దని చెప్పి కోర్టుకి ఎక్కిన మహానుభావుడు ఎవడైనా ఉంటాడా? అంత దారుణంగా ప్రవర్తిస్తున్నాడు. మనం విన్నాం, బీహార్లో ఎలా జరిగింది, రాజకీయాల్లో బీహార్లో ఎలా జరిగింది, ఇలా జరిగింది, వ్యతిరేకంగా చాలా దారుణంగా బీహార్లో ప్రజాస్వామ్యం ఉందని అప్పుడప్పుడు మనం ఇంతకుముందు గతంలో ఉండేవాళ్ళమే. అక్కడ కూడా పరిస్థితులు చాలా మార్పు చెందుతూ చాలా బ్రహ్మాండంగా తయారవుతూ మంచిగా రాజకీయం వైపు కానీ ప్రజాస్వామ్యం వైపు కానీ వెళ్తూ ఉన్నాయి, చక్కబడ్డాయి. అక్కడ కూడా లాలూ ప్రసాద్ యాదవ్ గారికి కిడ్నీ సమస్య వస్తే వాళ్ళ కుటుంబం ఇవ్వడం జరిగింది. అంటే మీరు అర్థం చేసుకోవాలి, మనం పరిస్థితులు ఎంత విచిత్రంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయో. అలాంటిది ఇక్కడ మరి చెల్లి ఆస్తులు, చెల్లిని బయటికి తోసేయటం, తల్లికి ఇచ్చిన షేర్లని ఇవ్వద్దని కోర్టులకి ఎక్కడం, ఆ వ్యక్తి ఈరోజు మరి మాట్లాడుతూ ఉంటే ఎలా ఉంటుందో ఆలోచించండి. అందుకనే ఆంధ్రప్రదేశ్ని ఈరోజు చూస్తే కొంచెం విచిత్రంగా కనబడతా ఉంది ఇప్పటికీ కూడా. మొన్నటి వరకు ఏమన్నాడు, ఈవీఎంల వల్ల మేము ఓడిపోయాము, ఈవీఎంలు ఇదైపోయింది, మరి బ్యాలెట్ పేపర్లు ఉంటే మేము గెలిచేద్దాం. మరి ఇదే బ్యాలెట్ పేపర్లు ఎమ్మెల్సీ ఎన్నికలైతే ఎప్పుడూ రానంత మెజారిటీ, అంటే ఈవీఎంలలో ఎలాగైతే మెజారిటీలు వచ్చాయో మరి ఎప్పుడూ రాని దేశంలోనే అంత మెజారిటీ ఈరోజు ఎమ్మెల్సీలకు కూడా బ్యాలెట్ పేపర్ల మీద కూడా ఇచ్చారు. అంటే అర్థం ఏంటి? ప్రజలు నిన్ను తిరస్కరిస్తున్నారు. అందులో ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు, మేధావులు నిన్ను పూర్తిగా తిరస్కరిస్తున్నారు అనేది కదా అర్థం. మరి ఇక్కడ కూడా నువ్వు కామెంట్ చేస్తున్నావు రిగ్గింగ్ చేశారని, మరి నువ్వేమయ్యావు?